నమస్తే. భగవద్గీతలో 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 16వ శ్లోకం. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలంతు యః పశ్యత్యకృత బుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః. భగవానుడు ముందు రెండు శ్లోకాలలో ఒక కర్మ సంపూర్ణంగా జరగడానికి 5 ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ అని చెప్పారు. అధిష్టానం, కర్త, కరణం, చేష్టాహ, అట్లాగే దైవం. సో ఈ ఐదుటి కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ వల్ల ఒక కర్మ జరుగుతుందని చెప్పారు. సో ఇప్పుడు అంటున్నారు, సో ఇది కర్మకి సంబంధించిన జ్ఞానం. ఇప్పుడు అంటున్నారు, ఎవరికైతే ఈ నాలెడ్జ్ ఉండదో అకృత బుద్ధిత్వాత్, అంటే వాళ్ళకి ఈ వాళ్ళ బుద్ధిలో ఈ వివేకం ఉండదు, అంటే కర్మ దీనివల్ల జరుగుతుంది అని తెలియని వాళ్ళు ఆత్మానం కేవలంతు యః, కర్మ వాళ్ళ వల్లే జరుగుతోంది, నేనే కర్తని, నా వల్లే కర్మ జరుగుతోంది, నేనే అనుభవిస్తున్నాను, ఈ ఈగో క్యారీ చేస్తూ ఉంటారు. సో భగవానుడు అంటే వాళ్ళని వాళ్ళు కర్తలుగా దర్శిస్తారు. బట్ దుర్మతి అండ్ వాళ్ళని దుర్మతి అని సంబోధిస్తున్నారు భగవానుడు. అంటే వాళ్ళు ఆ కర్తృత్వ భోక్తృత్వ భావనల్ని క్యారీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు దుర్మతి. అంటే వాళ్ళ మైండ్ లో క్లారిటీ లేదు, వాళ్ళ బుద్ధిలో క్లారిటీ లేదు. సో అటువంటి వాళ్ళు ఈ నస పశ్యతి అంటే అసలు ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడలేకపోతున్నారు అని చెప్తున్నారు. అంటే ఏంటంటే ఆత్మ అనేది ఏ పని చెయ్యదు, ఆత్మ దేనికి అంటుకోదు, అది ఓన్లీ మనకి ఒక చైతన్యాన్ని, మన బాడీకి ఇంద్రియాలకి చైతన్యాన్ని కల్పిస్తుంది. ఆ చైతన్యం ప్రెజెన్స్ లో ఇవన్నీ ఆపరేట్ అవుతున్నాయి. సో ఈ జ్ఞానం లేని వాళ్ళు అన్నిటినీ ఆత్మకు ఆపాదిస్తారు. సో వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా చూడలేకపోతున్నారు అని చెప్పి భగవానుడు అంటున్నారు. క్లీం కృష్ణాయ నమః.